మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మరో షాక్ తగిలింది. ఆయన గన్ మ్యాన్ కాలేజ్ను జిల్లా ఎస్పీ మణికంఠ సస్పెండ్ చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద ఎంపీ మిథున్ రెడ్డికి దుప్పట్లు, దిండ్లు అందిస్తూ వ్యక్తిగత పనులు చేస్తున్నట్టుగా ఆరోపణలు రావడంతో నిర్ణయం తీసుకున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మరో షాక్ తగిలింది. ఆయన గన్ మ్యాన్ కాలేజ్ను జిల్లా ఎస్పీ మణికంఠ సస్పెండ్ చేశారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రెవ్వర్మ లైవ్లో జరుగుతున్న రెవ్వర్మ, గన్ మ్యాన్ సస్పెండ్పై పెద్దిరెడ్డి స్పందించారా? ఎస్పీ అని చెప్తున్నారు. సతీష్, పెద్దిరెడ్డి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గన్ మ్యాన్ కాళేశ్ను ఎస్పీ సస్పెండ్ చేశారు. ముఖ్యంగా మద్యం కుంభకోణం కేసు విషయంలో విచారణను ఎదుర్కొంటూ జైల్లో ఉన్నటువంటి రాజమహేంద్రవరంలోని రాజమండ్రిలోని సబ్ జైల్లో ఉన్నటువంటి మిథున్ రెడ్డిని పరామర్శించేందుకు ఈ నెల 23వ తేదీన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెళ్ళారు. అతనితో పాటు ఉన్నటువంటి ఇద్దరు గన్మ్యాన్లు, ఒకతను మధు, ఇంకొకతను కాళేష్, వీళ్ళిద్దరూ గన్మ్యాన్ కూడా వెళ్ళారు. అయితే కాళేష్ అని అతను వచ్చి వ్యక్తిగత సహాయుడిగా ఉంటూ వ్యక్తిగత సహాయకుడు చేయాల్సిన పనులన్నీ కూడా ఇతను చేస్తూ వస్తున్నారు. దుప్పట్లు, దిండ్లు, అలాగే క్యారియర్ ఇవి మోసుకుంటూ వెళ్తున్నారు. అయితే ఇలాంటి సంఘటన ప్రసార మాధ్యమాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ నేపథ్యంలోనే జిల్లా ఎస్పీ స్పందించి పూర్తి విచారణ చేపట్టిన తర్వాత కాళేష్ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు అయితే జారీ చేశారు. అంటే గన్మ్యాన్ అనేది తన విధులు నిర్వహించాలి తప్ప వ్యక్తిగత సహాయకుడిగా ఉండడం ఎంతవరకు సబబు అని చెప్పేసి గన్మ్యాన్ కాళేష్ను ఎస్పీ ప్రశ్నించినట్టుగా కూడా తెలిసింది. అయితే ఇలాంటి వ్యక్తిగత భద్రత వ్యవహారాలు చూడాల్సినటువంటి గన్మ్యాన్లు వ్యక్తిగత సహాయకులుగా ఉంటూ తన విధులను అతిక్రమించి వ్యవహరిస్తున్నటువంటి వారి మీద చర్యలు తీసుకున్నామని చెప్పేసి జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. ఎవరైనా కూడా ఏ కానిస్టేబుల్ అయినా కూడా తన విధులను సక్రమంగా నిర్వర్తించాలి తప్ప వారి యొక్క వ్యక్తిగత సహాయాలుగా ఉండడం ఎంతవరకు సబబు అని చెప్పేసి ప్రసార మాధ్యమాల్లో వచ్చినటువంటి సోషల్ మీడియాలో వచ్చినటువంటి వాటి పట్ల జిల్లా ఎస్పీ తీవ్రంగా స్పందించి చర్యలు చేపట్టారని చెప్పి తెలిసింది. ఆ మేరకు కాళేష్ను సస్పెండ్ చేశారు. ఇతను గత 2022 అక్టోబర్లో ఇతను మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర గన్మ్యాన్గా విధులు నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే ఇలాంటి విధులు నిర్వహిస్తూ వస్తున్న క్రమంలోనే అతని భద్రత పట్ల ఉన్నటువంటి తమ విధులు నిర్వహించాల్సినటువంటి వ్యక్తిగత భద్రతా సిబ్బంది తన విధులకు విస్మరించి ఇలాంటి వ్యక్తిగత సహాయకులుగా పనిచేయడం ఎంతవరకు సబబు అని చెప్పేసి ఎస్పీ అయితే ప్రశ్నించారు. ఆ మేరకే అతని మీద చర్యలు చేపట్టారని చెప్పి కూడా తెలిసింది. సతీష్, థ్యాంక్ యూ రెవ్వర్మ.